ప్రపంచవ్యాప్తంగా వేల కొద్ది భాషలు ఉన్నాయి. కానీ వాటిలో ఒకటి మాత్రం డిఫరెంట్. దానితో మెదడు చురుగ్గా పనిచేస్తుందని, కాగ్నిటివ్ సామర్థ్యం పెరుగుతుందని సైంటిస్టులు తేల్చారు. ఆ భాష ఏదంటే మాండరిన్, చైనా భాష. సాధారణంగా మనం తెలుగు, ఇంగ్లీష్, హిందీ వంటి భాషల్లో మాట్లాడుతున్నప్పుడు, రాస్తున్నప్పుడు మెదడులోని ఎడమ భాగం మాత్రమే యాక్టివ్గా పనిచేస్తుందట. అదే మాండరిన్ విషయంలో ఎడమ, కుడి భాగాలు రెండు కూడా యాక్టివ్గా పనిచేస్తాయట. ఎందుకంటే మాండరిన్ భాష చిత్రాలు, గుర్తులతో కూడి ఉంటుంది. మాట్లాడేటప్పుడు అక్షరాలు, పదాలను ఒత్తి పలకడం, ఎక్కువసేపు పలకడాన్ని బట్టి వేర్వేరు అర్థాలు ఉంటాయి. అంటే ఒక రకంగా ఆడియో విజువల్ ప్రాసెస్ జరుగుతుంది. ఇది మెదడు కుడి భాగంలో జరుగుతుంది. అంటే మెదడులోని రెండు భాగాలు యాక్టివ్గా పనిచేస్తాయి. అందుకే చైనీస్ నేర్చుకోవటం వల్ల మెదడు షార్ప్ అవుతుంది అంటున్నారు.